పై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి తెలుగులో మంచి మార్కులు ఎలా సాధించాలి తెలుగు సబ్జెక్ట్ను ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన వీడియో చేయడం అనేది జరుగుతుంది కాబట్టి 10వ తరగతి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇక ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండే తెలుగు పేపర్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు ముందుగా పద్య భాగం గద్య భాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి వాటిని పునశ్చరణ చేసుకోవాలి పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా సారాంశాన్ని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం అనేది మనకు ఎంతో ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది అలాగే ఈ విషయంలో సొంతంగా ఆలోచిస్తూ చదవాలి ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం ప్రాముఖ్యత పాత్రలు వాటి ప్రాధాన్యత వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని మనం తెలుసుకోవాలి అలాగే వ్యాకరణంలో మంచిగా ప్రతిభ చూపాలంటే సందులు సమాసాలు సంయుక్తార్థాలు మరియు జాతీయాలను బాగా చదవాలి వాటితో పాటుగానే మనం సిలబస్లో ఆయా సబ్జెక్టులు చాప్టర్లలో సిలబస్ను పరిశీలించాలి మరియు ముఖ్యమైన చాప్టర్లను వెయిటేజీ ఆధారంగా వర్గీకరించుకోవాలి అత్యధిక వెయిటేజీ ఉండే అంశాలపై ప్రత్యేక దృష్టి అనేది పెట్టాలి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలి మరియు అవగాహన ప్రతిస్పందన స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు అనేవి పెంచుకోవాలి మరియు దీనికి సంబంధించి మనకు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఏ అంశాల నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటి వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు తెలుగుకు సంబంధించి 2024 మాదిరి ప్రశ్నాపత్రము సో మనకు క్వశ్చన్స్ అనేది ఈ విధంగా అడగడం జరుగుతుంది విభాగం 1లో అవగాహన ప్రతిస్పందన కింద మనకు క్రింద పరిచిత పద్యాలలో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది మనకు 8 మార్కులకు ఉంటుంది సో ఇక్కడ మనకు ఏదైనా ఒక పద్యాన్ని ఇచ్చి ఉంటారు దానిని మనం చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ కింది ప్రశ్నలు అడిగినటువంటికి జవాబు అనేది చేయాల్సి ఉంటుంది మరియు మనకి ఇక్కడ రెండు పద్యాలనే ఉంటాయి ఒకటి కాకపోతే ఇంకొక దానికి చేయాల్సి ఉంటుంది ఇక మనకు సెకండ్ వచ్చేసి పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు ఇమ్ము అని అడుగుతారు సో ఇది మనకు పైన ఉన్నటువంటి క్రింద ఏదైతే ఉందో మనకు దానిని చదవాలి ఈ విధంగా మనకు ప్రశ్నలు అనేవి ఉంటాయి సో వాటికి జవాబు అనేది చేయాల్సి ఉంటుంది ఇక మనకు రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ ఏ కాండలకు చెందినవో రాయండి అని అడిగారు సో దీనికి సంబంధించి మనకు రామాయణంకి సంబంధించి పూర్తి అవగాహన అనేది ఉండాలి సో అది అవగాహన ఉన్న ఎడల దీనిని మనం చేయవచ్చు సో ఇక్కడ మనకు సంబంధించి అడగడం అనేది జరిగింది అలాగే ఇక 4th చూసుకున్నట్టయితే మనకు పుంగనూరు సమీపంలోని సదుం ప్రాంతానికి చెందిన ఇర్ల నారాయణ అనే రైతు సాధించిన అద్భుత విజయాన్ని అధికారులు అంటూ ఒకటి మనకు ప్రభాత వార్త వచ్చినటువంటి ప్రకటన ఇవ్వడం అనేది జరిగింది వాటిలో నుంచి మనకు ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది సో పూర్తి స్థాయిలో పారాగ్రాఫ్ చదివి ప్రశ్నలు అనేది రాయాల్సి ఉంటుంది ఇది మనకు 1వ విభాగానికి చెందినది ఇక 2వ విభాగంలో మనకు 3x4 12 మార్కులు ఇక్కడ మనకు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది మాణిక్య వీణ పాఠ్యభాగ కవి విద్వాన్ విశ్వం గురించి రాయండి అని ప్రశ్న అడగడం జరిగింది అదేవిధంగా గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యం గురించి అడగడం జరిగింది మరియు హనుమంతుడు పాత్ర స్వభావం గురించి రాయండి అని అడగడం జరిగింది అదేవిధంగా మనకు ఇక నెక్స్ట్ చూసుకుంటే 3x8 24 మార్కులు శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించి రాయండి లేదా హనుమంతుడు సముద్ర లంఘనం ఎలా చేశాడో రాయండి సీతారామ కళ్యాణం గురించి రాయండి లేదా
సేతువు నిర్మాణం గురించి వ్రాయండి. మరియు 10 స్త్రీలపై దాడులను వివక్షత ఖండిస్తూ కరపత్రం రూపొందించండి అని అడగడం జరిగింది. అదేవిధంగా కోపం వలన కలిగే అనర్థాలను వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి అంటూ మనకు అడగడం జరిగింది. ఇక మనకు విభాగం 3లో దీనికి సంబంధించి వ్యాకరణాంశాలు అనేది ఉంటుంది. అంటే భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు. ఇక్కడ మనకు క్రింద ప్రశ్నలు సూచించిన విధంగా జవాబు రాయండి. నీ కరుణా కటాక్ష వీక్షణములమై నిరీక్షించుచున్నాము అనే వాక్యంలో అలంకారాన్ని అడిగాడు. అంటే మనకి ఇక్కడ అలంకారాలు వస్తాయనేది గుర్తుంచుకొని అలంకారాలను జాగ్రత్తగా చదవాలి. అదేవిధంగా గురువు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయాల్సి ఉంటుంది. సో గురువు లఘువులు, అలంకారాలను మనం ఇచ్చినటువంటి పాఠ్యాంశాలలో క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పరిశుభ్రత వలన రుగ్మతలు వస్తాయి, అర్థం రాయండి. సో అర్థాలు కూడా అడగడం జరిగింది. మరియు ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పర్యాయ పదాలు, కుసుమం అన్నదానికి 2 పర్యాయ పదాలు అడుగుతారు. సో వీటికి సంబంధించి పర్యాయ పదాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు గీత గీసిన పదానికి ప్రకృతి పదం అడిగారు. అలాగే వికృతి పదానికి కూడా అడగడం జరిగింది. మరియు ఇక్కడ వీడు, వాడు, వాడో కదా, అంటే వీడు ఏ వీడు వాడో కదా, గీత గీసిన దానికి నానార్థాలు అడిగారు. మరియు దీనికి సంబంధించి నానార్థాలు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకుంటే జాతీయాన్ని గుర్తించి రాయండి అని అడిగారు. మరియు సందులు అడిగాడు. తర్వాత విగ్రహవాక్యాలు మరియు సమాసాలు అడగడం జరిగింది. అదేవిధంగా ఆధునిక వచనాన్ని గుర్తించండి అన్నాడు, వచనాలు అడగడం జరిగింది. మరి వ్యతిరేకార్థాలు కూడా అడగడం జరిగింది. సో సంశ్లిష్ట వాక్యం గురించి అడిగాడు. సరియైన కర్మని వాక్యాన్ని గుర్తించండి మరియు సామాన్య వాక్యం రాయండి అని మనకు ఈ విధంగా ప్రశ్నపత్రం అడగడం జరిగింది. దీంతో పాటు ఇక మనకు బ్లూ ప్రింట్ అనేది చూసుకుందాం. అంటే మనకు వెయిట్ నుంచి ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది అనేటిదైతే మనకు చూసుకుందాం. అవగాహన ప్రతిస్పందన కింద మనకు 32 మార్కులు అనేవి ఉంటాయి. మరియు వ్యక్తీకరణ సృజనాత్మక కింద 36 ఉంటాయి. మరియు భాషాంశాల కింద 32 మార్కులు ఉంటాయి. మనకు మొత్తంగా 100 మార్కులు అయితే ఉంటాయి. ఇక మనకు పాఠ్య భారత్వ పట్టిక, విషయరూప భారత్వ పట్టిక చూసుకుంటే పద్యానికి సంబంధించి 20 మార్కులు ఉంటాయి, గద్యానికి సంబంధించి 20 మార్కులు, ఉపవాచకంలో మనకు 20 మార్కులు ఉంటాయి. పద్యం గద్యం నుంచి సృజనాత్మకత ప్రశ్న కింద 8 ఉంటాయి. ఇక భాషాంశాలు 32 ఉంటాయి. మొత్తం మార్కులు మనకు 100 మార్కులు అనేవి ఉంటాయి. ఇక ప్రశ్నానురూప భారత్వ పట్టిక చూసుకుంటే మొత్తం మనకు ప్రశ్నలు 7 అడుగుతారు. ఇక 8 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు 56 మార్కులు. లఘు ప్రశ్నలు 3 మరియు మార్కులు 4 ఉంటాయి. మొత్తం మార్కులు 12%. ఇక అతి లఘు ప్రశ్నలు అంటే షార్ట్ ఆన్సర్స్ 9 మార్కులు 2, 18 మార్కులు. లక్ష్యాత్మక ప్రశ్నలు మనకు 14. అంటే మొత్తం ప్రశ్నలు మనకు 33, 100 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి ఇచ్చినటువంటి 10th క్లాస్లో మంచి మార్కులు సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్స్ ఏవైతే మనకి ఇవ్వడం జరిగిందో వాటి క్వశ్చన్స్ చూసుకోవడంతో పాటు ఇక్కడ మనకు వెయిటేజ్ ఎక్కడ అయితే ఏ దాంట్లో మనకు వెయిటేజ్ అడిగారో వీటిని కూడా మనం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ వీటిలో దృష్టిలో ఉంచుకున్న తర్వాత మనకు అత్యధిక మార్కులు సాధించవచ్చు. ఇక్కడ మనకు చూసుకుంటే అవగాహన ప్రతిస్పందన కింద మనకు పరిచిత పద్యం ప్రశ్నలు అడుగుతారు. దీనికి సంబంధించి 8 మార్కులు ఉంటాయి. ఇక వ్యాస రూపంలో ఉంటుంది. పరిచిత గద్యంలో కూడా అంతే. ఉపవాచకం కింద ఉంటాయి మరియు అపరిచిత గద్యం కింద మనకు ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇక వ్యక్తీకరణ సృజనాత్మక కింద కవి పరిచయాలు, నేపథ్యాలు, పాత్ర స్వభావాలు, విషయాత్మకం అనేది అడగడం జరుగుతుంది. ఇవి మనకు 4 మార్క్స్ మరియు విషయాత్మకం కింద 8 మార్కులు అనేవి ఉంటాయి. ఇక విద్యా ప్రమాణాల కింద మనకు అంతర్గత ఎంపిక ఒకటి ఉంటుంది. సో వ్యాస రూపంలో అనమాట. ఉపవాచకంలోని మనకు కాండల నుండి అయినా లేదంటే ఏదైనా ప్రశ్నలు వేరే ఇతర రకాల నుంచి అయినా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక భాషాంశాలు వచ్చేసి అలంకారాలు మరియు లఘు గురువులు, ఘన విభజన, అర్థాలు, వీటికి సంబంధించి మనకు ప్రశ్నలు అనేది ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి ఎగ్జామ్ పేపర్ అనమాట. సో ఈ విధంగానే మనకు పరీక్ష పేపర్ అనేది ఉంటుంది. వీటి ఆధారంగా మీరు తెలుగు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకి ఇంకా 100 డేస్ అనేది ఉంది కాబట్టి
ఇక ఆలస్యం చేయకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.